ఎక్కడికి పోదాము, ఏ జిల్లాకు పోదాము, భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది. భారతీయ జనతా పార్టీ రామ మందిర నిర్మాణం చేస్తామని చెప్పినాం, 370 ఆర్టికల్ తీసేస్తామని చెప్పినాం, ట్రిపుల్ తలాక్ తీసేస్తామన్నాం. చెప్పిన పని చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. నీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాదు, రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుని ఎలక్షన్ లో గెలిచినటువంటి ఒక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఓటు చోరు అంటారు. ఈ రాష్ట్రాలలో అధికారులకు ఓటు చోరు చేస్తే ఎట్లా అధికారంలో ఏమైనా దిమాగుండి మాట్లాడుతున్నారు బాయ్ సాబ్ మీరు? 12 ఏళ్ళు ఉన్నావు, ఏం చేసావు? మాటలు మాట్లాడకు నువ్వు. తెలంగాణకి ఏం చేసినావు ఒకటే చెప్పు, 16 వద్దు. తెలంగాణకి ఏం చేసినావు? తెలంగాణకు నువ్వేం చేసినావు అంటున్నా. ఏది హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక భూములమ్మి, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక భూములమ్మి కొన్ని కంపెనీలకే పంచి పెడుతున్నటువంటి ఒక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యొక్క సొత్తు అనుకుంటున్నావా? గతంలో ఉన్నటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ ఒక్కటే కుటుంబం దోసుకుంటే ఈ రోజు 40 కుటుంబాన్ని రాష్ట్రం మీద వాడు దోసుకొని తింటున్నాయి. టిఆర్ఎస్ పార్టీ విషయంలో కూడా మీకే సిబిఐకి మరి ఏం చేసిరు? అదే నేను ఏమంటున్నా, టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒకటే కుటుంబం దోసుకుంటే ఈ రోజు 40 దుకాణాలు తెలిసి 40 రకాలుగా దోసుకుంటున్నారు. అసలు ఎన్ని విధాలుగా దోసుకోవాలో కాంగ్రెస్ పార్టీని చూసి అక్కడ ఉన్నటువంటి వేరే పార్టీ రాజకీయ నాయకులు నేర్చుకుంటున్నారు. యాదగిరి గారు విషయం యాదగిరి గారు ఎట్లా చూస్తారు? నిజంగా మీరు అన్నట్టు రాజకీయ అవసరాల కోసమేనా కాంగ్రెస్ బీజేపీ బీసీల ఓట్ల కోసం తప్ప? మరి బీసీ ప్రధానమంత్రి అంటున్నారు వాళ్ళు, మరి 12 ఏళ్ళుగా వాళ్ళ అధికారంలో ఉన్నారు, 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళే. మార్చేసుకున్నా కాంగ్రెస్ 60 ఏళ్ళు కనీసం సామాన్య ప్రజలు బ్యాంకు మెట్లు ఎక్కనియలే, జీరో అకౌంట్ తీసుకొచ్చి. ఓకే, నేను సూటిగా నందారెడ్డి గారు కనెక్షన్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎమ్మెల్యే లెటర్ తీసుకోకపోతే గ్యాస్ కనెక్షన్ దొరికేది కాదు. ఆధార్ కార్డు ఇస్తే గ్యాస్ కనెక్షన్ తీసుకొచ్చిన పేద ప్రజల మహిళలకు ఏం కాంగ్రెస్ పార్టీ ఏం రాజకీయం? పేద ప్రజలను ముంచి దోసుకొని తిని కాంగ్రెస్ పార్టీ బుద్ధలు పెంచుకున్నది తప్ప ప్రజలు ఉపయోగపడలే, ప్రజలు బాగుపడలే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు. ఓకే, ఏం చెప్తారు రామ్నాథ్ గారు? యాదగిరి గారు మీరు మాట్లాడరా? యాదగిరి గారు ఇప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 100 రోజులు అనేది అబద్ధపు హామీ, అబద్ధపు ఏదైతే ప్రచారం చేసిందో దానిలో భాగమే ఈ 42% రిజర్వేషన్లు అనేది కూడా అబద్ధ ప్రచారమే, కానీ నిజంగా చిత్తశుద్ధితోటి అమలు చేసేది మాత్రం లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఎందుకంటే వాళ్ళు తొలి నుంచి కేవలం ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, 6 గ్యారంటీలో ఒకే ఒక గ్యారంటీ ఆర్టీసీలో మహిళలకు ఉచితం అని చెప్పారు. ఆర్టీసీలో మహిళలకు ఉచితం అని చెప్పి మోహన్ గారు మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఎందుకంటే కేవలం మహిళలకు ఉచితం అని చెప్పి మహిళల టికెట్ పైసలు పురుషుల దగ్గర చేస్తున్నారు. ఈ రోజు పురుషులకు డబల్ చేశారు, 25% పెంచారు. అదే విధంగా ఇప్పుడు ఎస్టీలకు దళిత బంధు ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. రైతులకు యాదగిరి గారు అదే విధంగా ఈ ఉద్యమకారులకు 200 గజాల ఇంటి స్థలం అన్నారు, అది ఇవ్వలేదు. మైనార్టీలకు రంజాన్ తోఫా ఇవ్వలేదు, క్రైస్తవులకు క్రిస్టమస్ కానుక ఇవ్వలేదు, చీరలు ఇవ్వలేదు. యాదగిరి గారు